హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి టెన్షన్ పడుతూ, మే ఐ కమిన్ సార్? రా చామంతి, లోపలికి. చామంతి, నువ్వు తెలుగులో రాసావని నాన్న మాటలు అన్నాను. ఈ గురువుకి మాతృభాష గురించి తెలిసాక కూడా నిన్ను నేను అపార్థం చేసుకుని నాన్న మాటలు అన్నాను. దయచేసి నన్ను క్షమించు చామంతి. అయ్యో సార్, మీరేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు గురువు గారు, మేము శిష్యులం కదా సార్. అమ్మ చామంతి, గురువు గారు కూడా ఏదో ఒక రోజు తప్పు చేస్తారు. శిష్యులు కూడా తప్పు తెలిసేలా చేస్తారమ్మా. నాకు బుద్ధి చెప్పావమ్మా అని క్లాస్ సార్ అంటుంటే ఇక వెంటనే చామంతి చాలా సంతోషపడుతూ, మీరు అలా మాట్లాడకండి సార్, మీరు నా గురువు. నేను తప్పు చేశాను కాబట్టి నన్ను దండించారు సార్. లేదు చామంతి, తెలుగు భాష గురించి చాలా బాగా చక్కగా చెప్పావమ్మా. నువ్వు చెప్పేది కూడా నిజమే. అందరూ మాతృభాషను మర్చిపోతున్నారు. పరాయి దేశమైన ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలని చూస్తున్నారు. మన భాషను మర్చిపోవద్దని నాకు మంచి గుణపాఠం చెప్పావమ్మా. అలా సార్ చామంతికి చెప్తుంటే ఇదంతా నిషా వినలేక కోపంతో, ఏంటి పనిదానా, సార్ నిన్ను బాగానే పొగుడుతున్నాడు. కాలేజ్కి వచ్చి 2 రోజులు కాలేదు కానీ మా అందరి చేత క్లాప్స్ కొట్టించుకుంటావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అనుకుంటూ గమ్ బాటిల్ని ఇక చైర్పై పూయగానే, పని మనిషి, అందరూ అదే చేత్తో క్లాప్స్ కొట్టారు కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావనుకో పైకి లేస్తావు, నీ క్లాత్ మొత్తం లేకుండా ఉంటుంది. ఇక నిన్ను చూసి అందరూ నవ్వుకుంటారు. అదే కదా నాకు కావాల్సింది అనుకుంటూ నిషా సంతోషంతో ఇక తన బెంచ్లో కూర్చుంటుంది. ఇక చామంతి చైర్లో కూర్చోగానే ఇక సార్ చెప్పే లెసన్స్ అన్నీ క్రమంగా విన్న తర్వాత ఇక క్లాసెస్ అయిపోవడంతో అందరూ వెళ్తుంటే ఇక చామంతి లేస్తుండగా ఇక పైకి లేవకపోవడంతో ఇక నిషా నవ్వుతూ, పాపం, నువ్వు కూర్చునే ప్లేస్లో గమ్ రాశాను. నువ్విప్పుడు ఎలా లేస్తావో నేను కూడా చూస్తాను. బయట వెయిట్ చేస్తాను, ఓకేనా? ఇక చామంతి ఏం చేయలేక ఏడ్చుకుంటూ ఇక బయటికి వస్తుండగా ఇక క్లాత్ చినిగిపోవడంతో ఇక బుక్ను అడ్డు పెట్టుకుంటుంటే ఇదంతా నిషా చూసి, ఏంటి ఈ బుక్ని కవర్ చేసుకుంటున్నావా? ఇప్పుడు నేను ఈ బుక్ని తీసేశాను, మరి నువ్వు బయటికి ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను కదా. ఇక చామంతి కోపంతో, అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? నాకు ఇలా అవమానం జరగాలని ఎందుకు చూస్తున్నావు? అసలు నీకు ఏం అన్యాయం చేశాను? నీకు అప్పుడే చెప్పాను కదా నా జోలికి రావద్దని. నా కారు మీదనే కాల్ వేసావు కదా నీ అంత చూస్తానని. ఇప్పుడు చూసావా నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో? ఇటు ప్రేమేమో చామంతి గురించి ఇక కాలేజీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇటు ఏమో చామంతి క్లాస్ రూమ్ వాళ్ళు ఇక ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, మీకు ఒక విషయం చెప్పాలండి, చామంతిని ర్యాగింగ్ చేస్తున్నారు. మీరు వెంటనే చామంతిని కాపాడండి. నేను చెప్పిన విషయం చెప్పకండి, లేకపోతే మాతో కూడా ఒక ఆట ఆడుకుంటుంది, సరేనా అండి? సరే అనుకుంటూ ఇక ప్రేమ్ చామంతి దగ్గరికి రాగానే ఇక నిషాన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నా చామ్ని ఇబ్బంది పెట్టేది, ర్యాగింగ్ చేసేది ఈ నిషానా అనుకుంటూ కోపంతో నిషా చెంప పగులగొట్టి, ఏంటి నిషా అసలు ఏం చేస్తున్నావు? చామ్తో ఎందుకు ఆడుకుంటున్నావు? అయినా చామ్ ఏ పాపం చేసిందని ఇలా చేస్తున్నావు? ఏంటి ప్రేమ్, నువ్వు నన్ను కొడతావా? ఈ పనిదాని కోసం నన్ను కొడతావా? ఏంటి నిషా అసలు ఏం మాట్లాడుతున్నావు? పనిదాంది అని ఎందుకు అంటున్నావు? తన పేరు చామంతి, చామంతి అని పిలువు, అర్థమైందా? మైండ్ ఇట్. ఏంటి ప్రేమ్, నాకు అప్పుడు చెప్పావు కదా అమ్మాయిలతో బాగా లింకులున్నాయని. అంటే ఈ చామంతితో కూడా లింకు పెట్టుకున్నావా? అందుకేనా దీనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? ఇది విని చామంతి కోపంతో, ఏం మాట్లాడుతున్నావు? అయినా మా ఇద్దరికి లింక్ ఏంటి? ఇంకోసారి మాటలు మర్యాదగా రాని, లేకపోతే చెప్పుతో సమాధానం చెప్తాను. ఏంటి నువ్వు నన్ను చెప్పుతో కొడతావా? అసలు నువ్వొక పనిదానివి, నా కాళ్ళ కింద చెప్పులు పడుండాలి. అలాంటిది నువ్వు నా మీద చెయ్యేస్తే ఊరుకుంటానా? చెయ్యి అక్కడికక్కడికి విరిచేస్తాను అని నిషా అంటుంటే ఇక ప్రేమ్ కోపంతో, నా చామ్ జోలికి వచ్చావంటే నీ చెయ్యి కూడా అక్కడికక్కడే విరిచేస్తాను, అర్థమైందా? అయినా నువ్వంటేనే నాకు ఇష్టం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అన్నావు? ఇక నిషా వెంటనే, ప్రేమ్, నీ మగతనం నాకు బాగా నచ్చింది, చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు ఎంతమందితో తిరిగినా సరే నిన్ను వదిలిపెట్టను ప్రేమ్. ఇది విని ప్రేమ్ టెన్షన్ పడుతూ, ఇదేంటి ఈ నిషాని ఇంత తిట్టినా కానీ నేనే కావాలని కోరుకుంటుంది? కొంపతీసి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పిస్తుందా? చాలా టెన్షన్గా ఉంది అనుకుంటూ ప్రేమ్ ఇక చామంతిని ఇంటికి తీసుకురాగానే ఇదంతా రమాదేవి చూసి, రే ప్రేమ్, అక్కడే ఆగు. ఈ పనిదాన్ని బండిపై ఎందుకు తీసుకొచ్చావు? నేను చెప్పానా దీన్ని తీసుకురమ్మని?
అంటే అది అమ్మా నా మాటకు విలువ లేకుండా పోతుంది. ఆ, ఇప్పుడు గుర్తొచ్చిందిరా. నిషాను ఏమన్నావురా? నువ్వు నిషాపై ఎందుకు చేయి వేసుకున్నావు? చెప్పరా చెప్పు. దేని గురించా? ఈ పని దాని గురించా? అంటే నీకు నిషా కంటే ఈ పని మనిషి ముఖ్యమైందరా? నిజం చెప్పరా. మాట్లాడుతుంటే ఏం సమాధానం ఇవ్వట్లేదు. అయినా దీన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావురా? వీళ్ళ నాన్న ఒక హంతకుడు, జైల్లో ఉన్నాడు. ఇన్ని తెలిసి కూడా ఈ చామంతితో ఎందుకు మాట్లాడుతున్నావురా? ఇక ప్రేమ్ కోపంతో, అమ్మా నువ్వు గనక వీళ్ళ నాన్న గురించి ఒక్క మాటన్నా సహించను. రామచంద్రయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసమ్మా. తను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నీతిగా నిజాయితీగా ఉండేవాడు. రే ప్రేమ్, ఏంట్రా? అంటే అమ్మ చెప్పేది వినకుండా ఈ చామంతి చెప్పిన మాటలు వింటున్నావా? ఓహో, కోర్టులో కూడా రామచంద్రయ్యకి లాయర్గా వాదించావు కదా, మర్చిపోయాను. అంటే నీకు మీ అమ్మ కన్నా రామచంద్రయ్య ముఖ్యం కదరా? మీ అమ్మ జైల్లో ఉంటే నీకు సంతోషం కదరా? అందుకే కదా ఇలా చేస్తున్నా? అమ్మా, ఎవరైనా తప్పుడు మార్గంలోకి వెళ్తే నేను సహించనమ్మా. ఆఖరికి నువ్వైనా సరే. ధర్మం ఎటుంటుందో ఈ ప్రేమ్ కూడా అటే ఉంటాడు. రాజావాణ్ణి రానివాణ్ణి ఎవరు చంపిందో కూడా నాకు బాగా తెలుసు. ఇన్ని తెలిసి కూడా నేను మౌనంగా ఉంటున్నాను. ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా, నీకు ఏ విషయం తెలుసు? అయినా రాజావాణ్ణి రానివాణ్ణి చంపింది ఆ రామచంద్రయ్య కదా? ఆ రామచంద్రయ్య కాదమ్మా, ఇద్దరు అన్నా చెల్లెలు. ఇక రమాదేవి టెన్షన్తో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అయినా నీ దగ్గర అన్నా చెల్లెళ్ళు చంపారని ప్రూఫ్స్ ఉన్నాయారా? ఉన్నాయమ్మా, ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అవునా ప్రేమ్, ఒకసారి ఆ ప్రూఫ్స్ ఏంటో నాకు కూడా చూపించరా, నేను కూడా చూస్తాను. ఆ రామచంద్రయ్యని చంపిన హంతకురాల్ని నేను చూస్తానురా. పాపం ఎన్ని రోజులు చామంతి మంచిది కాదనుకున్నానురా. అంటే రామచంద్రయ్య హత్య చేయలేదని నువ్వు గట్టిగా నమ్ముతున్నావారా? అవునమ్మా, రామచంద్రయ్య హత్య చేయలేదని గట్టిగా నమ్ముతున్నాను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇదేంటి వీడిలా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నా కొడుకే నన్ను జైల్లో వేసేస్తాడా? నేను కట్టుకున్న సామ్రాజ్యాన్ని నా కొడుకే కూల్చివేస్తాడా? నేను ఎంతో కష్టపడి ఇంత దాన్నయ్యాను. అలాంటిది నా కొడుకు వల్ల నాకు ప్రమాదం జరగబోతుంది. వీణ్ణి ఎలాగైనా సరే నా మాటలతో గ్రిప్పులో పెట్టుకొని చామంతిని బయటికి గెంటేసేలా చేయాలి. అప్పుడు నా కొడుకు కుక్కలా నేను చెప్పినట్టు చేస్తాడు. ఇప్పుడు గనుక వీనికి మాటకు మాట సమాధానం ఇచ్చిందంటే నా కొడుకు నాకు కాకుండా అయిపోతాడు. అంతా ఈ పనిదాని వల్ల ఇట్లా జరుగుతుంది. సరే ప్రేమ్, ఇప్పుడు ఇలా చేశావు, ఇంకోసారి అలా చేయకు, సరేనా ప్రేమ్? అనుకుంటూ ఇక రమాదేవి ప్రేమ్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తన చేతులతో ప్రేమ్కి కాఫీ ఇచ్చి, నాన్న ప్రేమ్, ఈ అమ్మ మీకోసమే కదరా ఉంటుంది. ఈ అమ్మకి ఏదైనా ప్రమాదం జరిగితే నాకు ఇద్దరు కొడుకులున్నారు, మీరే కదరా నాకు సహాయం చేసేది. నాకు తెలుసురా, నాకు ఏదైనా ప్రమాదం వస్తే నువ్వే నన్ను కాపాడుతావని. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నా ప్రాణాలని పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని తప్పకుండా కాపాడుతానమ్మా. ఇక రమాదేవి మనసులో, నాకు తెలుసు ప్రేమ్, ప్రేమతో నిన్ను దగ్గరికి తీసుకున్నానంటే నా మాట వింటావని నాకు బాగా తెలుసు. అందుకే కదా హర్షని కూడా మాయ మాటలతో పెట్టించి నన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తికి నేనే మహారాణిలా ఉన్నాను అని రమాదేవి మనసులో అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.